హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పొటాటో ఫ్రై ఇంకా బెండి ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఏంటి బయట కూర్చున్నాను అని అనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం చాలా 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 చల్లగా ఉంది. లోపల కూర్చొని చేస్తుంటే అసలు ఎండ తగలక ఎంత చలేసేస్తుందో. అందుకే నేను ఇంకా బయట కూర్చున్నాను మెట్ల మీద. మా మెట్ల మీదకి బాగా ఎండ వస్తుంది. మా హస్బెండ్ కూడా చెప్పాడు, ఎందుకు అలా లోపల కూర్చొని వణికిపోతావు, బయట కూర్చొని వెళ్ళి కట్ చేసుకొని కట్ అయిన తర్వాత లోపల తెచ్చి వండుకు అని అన్నారు. ఇంకా నేను అలా టైం పాస్ చేసుకుంటూ మెల్లమెల్లగా కట్ చేసుకుంటున్నాను. నాకు నచ్చింది వండుకుంటాను, కానీ జనరల్గా అడగాలనేసి మా హస్బెండ్కి అడుగుతాను ఏం వండాలి అనేసి. అంటే నీకు నచ్చింది నువ్వు వండుకో, కానీ నాకు టైంకి పెట్టే అనేసి అంటారు. సో నాకు నచ్చిన ఫ్రైస్, నచ్చిన కర్రీస్ అన్నీ వండుకుంటాను. ఈరోజు నాకు ఎందుకో బెండకాయ తినాలనిపించింది. సో బెండి ఫ్రై చేశాను. జస్ట్ నార్మల్గా మనం ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం కదా, అవేమీ వేయకుండా ముందు శనగ పలుకుల్ని బాగా వేపేసి కొంచెం బెండికి సరిపోయినంత తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసి ఎండుమిరపకాయలు, తెల్ల ఉల్లిపాయలు వేసేసి కట్ చేసుకున్న బెండకాయలని అందులో వేసి మూత పెట్టకూడదు. యాక్చువల్గా మూత పెడితే ఆ వాటర్ వచ్చేసి జిగురు జిగురుగా అయిపోతుంది. మూత పెట్టకుండా అలా సిమ్లో కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ శనగ పలుకుల్ని వేపాము కదా, దాన్ని కచాపచాగా దంచుకొని బెండకాయ కొంచెం ఉడికిన తర్వాత అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అలాగా సిమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే చెప్పాను కదా బంకగా అయిపోతుంది. మూత పెట్టకుండా అలా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా నీట్గా ఫ్రై అవుతుంది. తర్వాత దించే ముందు కారమును కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. నా కర్రీ మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి బెండకాయ ఫ్రై తినాలనుకుంటే. చాలామంది అంటారు ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా ముద్దగా అయిపోతుంది అనేసి. సో బెండకాయ ఫ్రై నేను ఇలా చేశాను. తర్వాత పొటాటో ఫ్రై కూడా చేశాను. పొటాటోని నేను స్ట్రైట్గా పొడుగ్గా కట్ చేశాను. నేను ఫ్రైస్కి ఈ ఆయిల్ యూస్ చేస్తాను, మస్టర్డ్ ఆయిల్, సో దట్ ఫ్రైస్ అనేవి బాగా వస్తాయి. తర్వాత పప్పు కూడా చేశాను. సో వేడివేడిగా పప్పు